హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీహాన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హ్యాండీ అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. రీసెంట్గా అయితే వీడియోస్ చాలా డిలే అయింది అండి. సారీ ఫర్ దట్. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల వీడియోస్ అయితే డిలే అయింది. బట్ మీకు నెక్స్ట్ వీడియోస్ నుంచి చాలా మంచి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. అండ్ లాస్ట్ వీడియోస్లోంచి ఏదైనా సింగిల్ పీసెస్ ఏదైనా మైట్ ఇష్యూస్ ఉన్న సింగిల్ ఐటమ్స్ అన్నీ ఇప్పుడు స్టాక్ క్లియర్ చేస్తున్నానండి. లైక్ మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్లో ఉంటుంది. అన్నీ కూడా సింగిల్ ఐటమ్స్. సో అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ వేసి ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ లాస్ట్ వీడియో గివ్ అవే విన్నర్ గిఫ్ట్ ఇదండి. బ్యూటిఫుల్ రాణిహారం వస్తుంది మనకి విత్ లాకెట్ 20 ఇంచెస్ ఆఫ్ లెంత్లో వస్తుంది. పీస్ కూడా క్లియర్గా చూపిస్తాను అండ్ గివ్ అవే అయితే రివీల్ చేస్తున్నాను. 29th జూలై ఉంది కదండి. సో ఆ వీడియో గివ్ అవే గిఫ్ట్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా లైక్స్ వచ్చింది, వ్యూస్ కూడా చాలా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి జస్ట్ లైక్ అండ్ కమెంటే కాకుండా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి ఉండాలి. అండ్ షిప్పింగ్ అనేది పే చేస్తే గివ్ అవే గిఫ్ట్ సెండ్ చేస్తాను. సో 29th జూలై గివ్ అవే విన్నర్ని ఇప్పుడైతే రివీల్ చేసేస్తున్నాను. సో గివ్ అవే విన్నర్ అయితే రివీల్ చేసేస్తున్నానండి. శ్రావణి గారు ఎల్లా 29 లైక్ అని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ కమెంట్తో పాటుగా మన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసిన వ్యూస్ లిస్ట్తో అయితే సెండ్ చేసేసేయండి. ఒకసారి పింక్ చేసేసేయండి మన నంబర్కి. అండ్ 1 డే మాత్రమే టైం ఉంటుందండి. 1 డే లోపు డెఫినెట్గా మీరు ఒకసారి అయితే పింక్ చేసేసేయండి. అండ్ బ్యూటిఫుల్ రాణిహారం అండి. ఫుల్ స్టోన్ మనకి నియర్లీ అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది. డబల్ పెండెంట్ 2 లైన్స్లో బ్లాక్ బీడ్ విత్ లాకెట్ 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. హుక్ కూడా చాలా బాగుంది, చూడండి క్లియర్గా చూపిస్తున్నాను. స్పినల్స్ షైనింగ్ కూడా చాలా బాగుంది. సో ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే గివ్ అవే గిఫ్ట్గా సెండ్ చేయబడుతుంది. అండ్ కాస్ట్ టు కాస్ట్ సేల్కి మనం ఈ వీడియోలో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి. అండ్ లాస్ట్ వీడియోస్లో మళ్ళీ చెప్తున్నానండి, లాస్ట్ వీడియోస్లో నుంచి ఏదైనా సింగిల్ పీసెస్ కానీ ఇష్యూ పీసెస్ కానీ ఉన్న ఐటమ్స్ ఈ వీడియోలో నేను కాస్ట్ టు కాస్ట్ సేల్లో పెట్టేస్తున్నాను. ఇష్యూ ఉంటుంది అని అనుకొని అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి. డెఫినెట్గా ఏదైనా మైట్ ఇష్యూస్ రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఉంటుంది అని అయితే డెఫినెట్గా అనుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి. అండ్ ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి మీకు కూడా క్లియర్గా ఉంటుంది ఏదైనా ఇష్యూ ఉందా లేదా అనేది. సో ఐటమ్ నెంబర్ 1 అండి. ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్ అండి. నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అలానే వస్తుంది. మీకు షార్ట్ లెంత్లో సెట్ వస్తుందండి. సో నెక్ మెజర్ని బట్టి మినీనా లేదంటే షార్టా అన్నట్లు ఉంటుంది. వితౌట్ బ్యాక్ చైన్ నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అలానే వస్తుంది. ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంత హెవీ సెట్ మంచి గోల్డ్ ప్లేటెడ్ విత్ సిజెడ్ స్టోన్లో వచ్చేస్తుంది. ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్. సో ఐటమ్ నెంబర్ 2 అండి. సో ఐటమ్ నెంబర్ 2 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. అండ్ మీకు మంచి గోల్డ్ ప్లేటెడ్ విత్ సీజెడ్ స్టోన్ వచ్చేస్తుందండి. టోటల్గా నేను ఎలా చూపిస్తున్నానో సేమ్ టు సేమ్ అలానే వస్తుంది వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్. సో ఐటమ్ నెంబర్ 2 ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కట్టుతుగా విత్ క్రిస్టల్ అండి. మీకు 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి యాక్చువల్లీ సింగిల్ లైన్ క్రిస్టల్ విత్ కట్టుతీగ బై చేయాలి అంటేనే 150 పోతుంటుంది. సో మీకు టూ లైన్స్లో కట్టుతీగ విత్ క్రిస్టల్ అండ్ బ్యూటిఫుల్ నక్షి విత్ సీజెడ్ బాల్స్ అయితే వచ్చేస్తుంది. మంచి గోల్డ్ ఫినిషింగ్లోనే వచ్చేస్తాయండి బాల్స్ అనేది. సో ఐటమ్ నెంబర్ 3 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. 299 ప్లస్ షిప్పింగ్ అండి. కట్టుతీగ ప్రైస్లోనే మీకు టోటల్ మాల వచ్చేస్తున్నట్లే. అండ్ చూడండి బాల్లో మనకి స్టోన్స్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇలా వచ్చేస్తుందండి. క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా అంటే చాలా సూపర్గా ఉంది. డెఫినెట్గా ఈ ప్రైస్కి అయితే రాదండి. మనకి సింగిల్ లైనే డెఫినెట్గా 150 వరకు జరుగుతుంది. మీకు ఈ బాల్ ఈచ్ 100 రూపీస్ కాస్ట్ వేసుకున్నా కూడా ఎంత రీజనబుల్ ప్రైజో చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 4 అండి. సో ఐటమ్ నెంబర్ 4 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. జస్ట్ 299 ప్లస్ షిప్పింగ్ అండి. యాక్చువల్లీ మనకి పెండెంట్ కాస్ట్ డెఫినెట్గా 300 అబోవ్ ఉంటుంది. డబల్ పెండెంట్ బిగ్ సైజ్ వస్తుంది. సో టోటల్ మాల వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అండ్ విత్ లాకెట్ మీకు డెఫినెట్గా 20 to 22 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. సో ఒక 2-3 స్టోన్స్ అయితే కొంచెం అలా డిఫరెంట్ షేడ్ బ్లాక్ షేడ్ వచ్చింది. సో క్లియర్గా చూపిస్తున్నాను. స్టోన్ షైనింగ్ చూడండి ఎంత బాగుందో. మీకు జస్ట్ లాకెట్ అయినా 300 అబోవ్ ఉంటుందండి. సో టోటల్ మాల విత్ లాకెట్ ఓన్లీ ఫర్ 299 అండి. విత్ లాకెట్ డెఫినెట్గా 20
20 ఇంచెస్ షూర్గా ఉంటుంది, బిట్వీన్ 22 అయినా ఉంటుంది. సో ఐటమ్ నెంబర్ 4 అండి. ఐటమ్ నెంబర్ 4 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా జూమ్‌లో చూపిస్తున్నాను కాబట్టి మాక్సిమం ఇష్యూస్ మీకు కూడా అర్థమైపోతుందండి. ఉంటుంది అని చెప్పేసి అనుకోని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయండి. మాక్సిమం అయితే రీచ్ అవ్వదు. అండ్ అన్నీ కూడా సింగిల్ ఐటమ్స్ అండి. ఫాస్ట్‌గా అయితే అవైలబిలిటీ చెక్ చేయించుకొని వెంటనే పేమెంట్ ఏసేసేయండి. మీరు ఇంకేదైనా యాడ్ చేసుకోవాలి అని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఈలోపు స్టాక్ అయితే ఉండదండి. ఎందుకంటే ఇవి నార్మల్ సేల్స్ కాదు కదా! సింగిల్ పీసెస్ కాస్ట్ టు కాస్ట్ సేల్‌ని కాబట్టి డెఫినెట్‌గా అయితే ఈ అవైలబిలిటీ చెప్పేలోపే పేమెంట్స్ కూడా అయిపోతూ ఉంటాయి. సో అందుకోసం వెంటనే అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసేయండి. అండ్ నిన్నటి వీడియోలో స్వాన్ చైన్స్ చూపించాను కదండి. సో 3 డిఫరెంట్ చైన్స్ చూపించాను. ఫ్లవర్ చైన్స్ అయితే మొత్తం స్టాక్ అయిపోయింది. సో స్వాన్ చైన్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉంది. కావాలి అంటే పింక్ చేసేసేయండి. ఫుల్ సీజెడ్ స్టోన్ తోటి డబల్ స్వాన్ వచ్చేస్తుందండి. మొత్తం అంతా ఇలా చైన్ వచ్చేస్తుంది మీకు. సో డెఫినెట్గా 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. జస్ట్ ఈ డాలర్ తీసుకోవాలి అన్నా కూడా 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. మనం చైన్ విత్ లాకెట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ 109కి సేల్ పెట్టేశామండి. సో ఇవి ఇంకొంచెం పీసెస్ అయితే అవైలబుల్ ఉంది. మల్టీ ఉంది, ఫుల్ గ్రీన్ ఉంది. కావాలి అంటే పింక్ చేసేసేయండి. ఓన్లీ ఫర్ 109 అండి. ఫుల్ ఆఫ్ స్టోన్స్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే సైడ్ బై సైడ్ రింగ్ ఉంది కాబట్టి రిమూవ్ చేసేసుకొని ఇంకేదైనా మీరు సింగిల్ లైన్ కట్టుతీగ కానీ సింగిల్ లైన్ మాలాస్ కానీ సింపుల్గా వేర్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఫర్ టోటల్ లాకెట్ విత్ చైన్ 109 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 5 అండి. సో ఐటమ్ నెంబర్ 5 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. జస్ట్ ఫర్ 199 అండి. ఇక్కడ ఒక ఇష్యూ అయితే ఉంది, క్లియర్గా చూపిస్తాను. బట్ ఈ ప్రైస్కి అయితే డెఫినెట్గా రాదు. ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి డాలర్ వచ్చేసింది. సైడ్ అంతా కూడా నాను వచ్చిందండి. మ్యాక్స్ అడల్ట్స్కి అయితే బాగా ఫిట్గా ఉంటుంది. హెల్దీ నెక్ ఉంటే బాగా ఫిట్గా ఉంటుంది నెక్కి. కొంచెం థిన్గా ఉన్న వాళ్ళకైనా సరే మినీ సెట్ లాగా వస్తుంది. ఒకసారి క్లియర్గా చూపిస్తాను. సో ఓన్లీ ఫర్ 199 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ పీసెస్ కూడా మనం చాలా అంటే చాలా సేల్ చేసాము. మ్యాక్స్ 230, 240 ఆ ప్రైస్లో సేల్ చేసామండి. ఇందులో అయితే ఇష్యూ ఉంది. నేను నాకు పడిన ప్రైస్ కంటే కూడా 10 రూపీస్ లెస్కే పెట్టేశాను. ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి ఇట్లా డాలర్ అయితే వచ్చేస్తుందండి. బట్ ఇక్కడ ఒక 1 or 2 స్టోన్స్ బ్లాక్ షేడ్ వచ్చేసింది. అండ్ నాను కొంచెం ఫిట్గా ఉంది. అండ్ ఒక చోట నాను విడిపోయింది. ఇదిగోండి ఇక్కడ. సో ఇదన్నమాట ఇష్యూ. సో కావాలి అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. ఓన్లీ 199 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 5. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికి ఐటమ్ నెంబర్ 6 అండి. ఓన్లీ ఫర్ 250 రూపీస్ అండి. ఇది కూడా అంతే, మీకు డాలర్ ప్రైస్లోనే టోటల్ మాల వచ్చేస్తున్నట్లే. ఇంకా క్లియర్గా చూపిస్తాను. డార్క్ మెరూన్ కలర్ వచ్చేస్తుంది. కింద మొత్తం ఇట్లా పాల్స్ వచ్చేస్తుందండి. పాల్స్ మనకు కొంచెం రెడ్ కలర్ లాగా అనిపిస్తుంది. సో నేను ఇంకా క్లియర్గా జూమ్లో చూపించేస్తాను. ఓన్లీ ఫర్ ఐటమ్ నెంబర్ 6, 250 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ చాలా బిగ్ సైజ్ డాలర్ వస్తుందండి. చూడండి, ఫుల్ సీజెడ్ స్టోన్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ వస్తుంది. అరచేయి ఫుల్ఫిల్గా ఉంది డాలర్ అయినా మీకు 250 కాస్ట్ డెఫినెట్గా ఉంటుందండి. కింద మొత్తం పాల్ హ్యాంగింగ్ వచ్చేసింది. పాల్స్ అయితే కొంచెం రెడ్ షేడ్గా ఉంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ పాల్స్ అయితే కొంచెం మనకి కలర్ ఉంటుంది చూసారా, ఆ కలర్ షేడ్ లాగా ఉంది, గులాం షేడ్ లాగా ఉంది. సో చూడండి, సైడ్ బై సైడ్ ఇట్లా గోల్డ్ బాల్ వస్తుంది. ఒక బాల్కి అయితే గోల్డ్ క్యాప్ అంటుకొని ఉంది, ఒక బాల్కి అయితే ఇట్లా ఉందండి పైకి. సో సైడ్ బై సైడ్ కూడా 4 లైన్స్ ఆఫ్ స్పిన్నర్స్ వస్తుంది. చాలా షైనింగ్ ఉంది అండ్ చాలా స్పెషల్ డిజైన్ అండి. ఇక్కడ వరకు ఒక బంచ్ లాగా మనకి స్పెషల్గా ఇచ్చారు చూడండి ఫిట్టింగ్ అనేది. సో ఓవరాల్గా విత్ లాకెట్ 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. డాలర్ ప్రైస్లోనే మీకు టోటల్ మాల వచ్చేసినట్లే. ఓన్లీ ఫర్ 250 రూపీస్ అండి. హ్యాంగింగ్లో పాల్స్ వచ్చేటప్పటికి మీకు కనిపిస్తుందో లేదో, కొంచెం పింకిష్ షేడ్ లాగా ఉన్నాయి హ్యాంగింగ్స్ అనేవి. ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఐటమ్ ఇది ఇందాక దాని ప్రైస్. ఐటమ్ నెంబర్ 6 ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ట్రేలో ఉన్న మొత్తం సెట్ అంతా కూడా వితౌట్ బ్యాక్ చైన్ టోటల్ సెట్ అంతా కూడా 450 ప్లస్ షిప్పింగ్ అండి. ఇదే మనం 500కి 5 చేంజ్కి సేల్ చేసిన పీస్ అండి. ఇందులో హైలైట్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను మీకు. బ్యూటిఫుల్ నాను వస్తుంది. బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ పెండెంట్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ ఫర్ 450 ప్లస్ షిప్పింగ్ అండి. ఐటమ్ నెంబర్ 7. బాగా హెవీ ఇయర్ రింగ్స్ వస్తాయండి. హెవీ లైక్ చేసే వాళ్ళు మాత్రం ఐటమ్ మిస్ చేసుకోవద్దు. ఎంత మంచి బిగ్ సైజ్ ఉందంటే ఫుల్ పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అండి. మీకు విడిగా ఇయర్ రింగ్స్ అయినా 500 కాస్ట్ ఉంటుంది. అంత బాగుందనమాట. ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి వచ్చేస్తుంది. మంచి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుందండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది రియల్గా. అండ్ మీకు వీడియోలో ఎలా ఉందో
ఇయర్ రింగ్స్ సైజ్‌లోనే బిగ్ సైజ్ ఆఫ్ లాకెట్ వచ్చేస్తది. మన హ్యాండ్‌లో ఉన్న సెట్ వరకు మీరు బై చేయాలి అన్నా కూడా డెఫినెట్‌గా 500 అబోవ్ కాస్ట్ ఉంటుందండి. మనం నానుతో కలిపి జస్ట్ ఫర్ 450 రూపీస్ పెట్టేసాము. జస్ట్ ఫర్ 450 రూపీస్ అండి. సో, నాను ఇలా వచ్చేస్తది. నాను కొద్దిగా స్టిఫ్ అయితే ఉంటుందండి. బట్ లుక్ కానీ, డిజైన్ కానీ చాలా అంటే చాలా బావుంది. టోటల్ సెట్ ఓన్లీ ఫర్ 450 ప్లస్ షిప్పింగ్ అండి. ఐటెమ్ చాలా 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 బాగుంది. గోల్డ్ ఫినిషింగ్‌లో వచ్చేస్తది. నాను వచ్చేటప్పటికి మనకి మ్యాట్ గోల్డ్ లాగా వచ్చేసింది. ఇదిగోండి డిటాచబుల్ పెండెంట్. మీరు నాను కాకపోయినా దేనికైనా యూజ్ చేసేసుకోవచ్చు. అన్నీ కూడా సింగిల్ సింగిల్ సెట్స్ అండి. ఫాస్ట్‌గా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ 299 అండి. ఇవన్నీ కూడా ఆనెక్స్ వస్తాయి. క్రిస్టల్ అయితే కాదు. ఆనెక్స్ బీడ్స్ విత్ తులిప్ అయితే వచ్చేస్తది. అంతా కూడా గోల్డ్ నట్స్ హ్యాంగింగ్‌తో వచ్చేసింది. అండ్ ఇది మనం 350కి సేల్ చేసిందండి. మనం 350కి సేల్ చేసినప్పుడు మూవ్ ఆన్ ప్రైస్ 500 ఉంది ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. లెంత్ వైజ్డ్ కూడా ఎంతుంది అనేది క్లియర్‌గా చూపిస్తాను. సో, ఐటమ్ నెంబర్ 8 ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో మీకు బ్లాక్ ఒకటి అండ్ గ్రీన్ కూడా అవైలబుల్ ఉంది. సేమ్ టు సేమ్ వస్తుంది. ఆనెక్స్ బీడ్స్ విత్ తులిప్ హ్యాంగింగ్ తోటి మీరు ఏది తీసుకున్నా కూడా ఈచ్ 299 అండి. ఈచ్ పీస్ ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. రెండు కూడా క్లియర్గా చూపిస్తాను. ఈచ్ 299 ప్లస్ షిప్పింగ్. 18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. అసలు చాలా బాగా షైనింగ్ ఉంటుంది. డెఫినెట్గా మీరు వేర్ చేస్తే మాత్రం చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. నెక్ మొత్తం ఫుల్ఫిల్గా ఉంటుంది. మనకి గ్రీన్ అండ్ బ్లాక్ ఓన్లీ ఈచ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి. ఇందులో నుంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్ అండి. తులిప్స్ కూడా చూడండి ఎంత డార్క్ తులిప్స్ వచ్చిందో, ఎన్ని హ్యాంగింగ్స్ వచ్చిందో విత్ గోల్డ్ నట్స్. చాలా అంటే చాలా హైలైట్ పీస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 9 అండి. సో, ఐటమ్ నెంబర్ 9 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. మనకి మంచి లాకెట్ బిగ్ సైజ్‌లోనే వస్తది. బట్ ఏంటి అంటే ఇక్కడ ఐ మీద కొంచెం గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది. స్టోన్స్ అనేవి లైట్ అండ్ థిక్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ చాలా బాగుంది లుక్ అనేది. ఓన్లీ ఫర్ 180 రూపీస్ అండి. 26 ఇంచెస్ అయితే షూర్‌గా ఉంటుంది. బిట్వీన్ 28 ఇంచెస్ ఉంటుందండి. క్లియర్‌గా చూపిస్తున్నాను. డాలర్ కూడా చూడండి. స్టోన్స్ అనేవి లైట్ అండ్ థిక్‌గా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. ఓన్లీ ఫర్ 180 రూపీస్ అండి. మీరు ఐటెమ్ సెండ్ చేసేటప్పుడు మాత్రం ఐటెమ్ నంబరు అండ్ ప్రైస్‌తో పాటుగా సెండ్ చేయండి. ఇలా సెండ్ చేస్తే ఏంటంటే ఫాస్ట్ అవైలబిలిటీ చెప్పడానికి ఉంటుంది. సో, ఐటెమ్ నంబర్ 10 అండి. మొత్తం ఈ నెక్ సెట్ ట్రేలో ఉన్న సెట్ మొత్తం విత్ ఇయర్ రింగ్స్, వితౌట్ బ్యాక్ చైన్, బిగ్ చోకర్ అండి. అడల్ట్ చోకరే ఇది. కిడ్స్ చోకర్ కాదు. సో, టోటల్ సెట్ అంతా 250 ప్లస్ షిప్పింగ్ అండి. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. మ్యాక్స్ ఇది అసలు మనకు పడిన ప్రైస్ కూడా కాదండి. ఎంత తక్కువ అంటే అంత తక్కువకి ఇచ్చేస్తున్నాననమాట. ఓన్లీ ఫర్ 250 ప్లస్ షిప్పింగ్. ఇష్యూస్ అయితే ఉంటుందండి. ఏంటి అంటే మనకి స్టోన్ అనేది కొంచెం బ్లాక్ షేడ్ రావడం ఎక్కడన్నా, ప్లేటింగ్ అనేది కొంచెం ఎక్కడన్నా కొంచెం లైట్ అండ్ థిక్‌గా మనకి రిఫ్లెక్ట్ అవ్వడం అలా అయితే డెఫినెట్‌గా ఉంటుంది. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. ఐటమ్ నెంబర్ 10 250 ప్లస్ షిప్పింగ్. అండ్ మనకి మంచి ఏమంటారు బ్రాడ్ చోకరే వస్తదండి. లుక్ కూడా చాలా వరకు అన్‌కట్ లుక్ లాగా వచ్చేసింది. ఇక్కడ పీకాక్‌లో కొంచెం బ్లాక్ షేడ్ ఫినిషింగ్ లాగా వస్తది. బట్ అది లాంగ్ బై తప్ప జూమ్ బై తప్ప లాంగ్ బై అయితే అర్థమవ్వదు. కింద మొత్తం ఇట్లా మనకి పాల్ అయితే వచ్చేసింది. పాల్‌కి చుట్టిన తీగ కూడా మ్యాక్స్ కొంచెం లైట్ రిఫ్లెక్షన్ రావచ్చు మీకు. సో, అడల్ట్ చోకర్ అండి. అడల్ట్ బ్రాడ్ చోకర్. సో, ఇట్లా బుట్టాస్ కూడా వచ్చేస్తుంది. అప్ టు బిగ్ సైజేనండి బుట్టాస్ కూడా. ఇవి కూడా గోల్డ్ ఫినిషింగ్ విత్ సీజెడ్ స్టోన్ వచ్చేస్తది. బట్ ఏంటి అంటే మనకి ఇవి 2 కొంచెం ఇట్లా లైట్ లైట్ డిఫరెన్స్ అయితే ఉంది రెండిటికి కూడా స్టడ్ పార్ట్‌లో. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇట్లా ప్లెయిన్ వచ్చేస్తది. ఇంకా ఈ ప్రైస్‌కి ఇస్తున్నప్పుడు ఇంకేదైనా ఇష్యూస్ రీచ్ అయినా కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్‌కే వచ్చేస్తుంది. 250 ప్లస్ షిప్పింగ్ అండి. టోటల్ సెట్ అంతా వితౌట్ బ్యాక్ చైన్ ఆర్ థ్రెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 11 అండి. సో, ఐటమ్ నెంబర్ 11 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఈ టైప్ ఆఫ్ పీసెస్ అన్నీ మనం 200కి సేల్ చేసినవండి. సో, ఓన్లీ ఫర్ 150 ప్లస్ షిప్పింగ్ అండి. 180, 200కి సేల్ జరిగినవి. ఇవి కూడా ఒక 10 రూపీస్ లెస్‌కే వచ్చేస్తుంది మీకు. లెంత్ వైజ్డ్ మాత్రం మినీ లెంతే వస్తదండి. ఇంకా నెక్ మెజర్‌ని బట్టి ఇంకా డిపెండ్ అయ్యి ఉంటుంది లెంత్ అనేది. సో, క్లియర్‌గా చూపిస్తాను. ఐటమ్ నెంబర్ 11 150 ప్లస్ షిప్పింగ్. విత్ లింక్స్ అయితే 20 ఇంచెస్ ఉంది కానీ వితౌట్ లింక్స్ అయితే మీకు 12 ఇంచెసే ఉందండి. ఇంచెస్ కూడా క్లియర్‌గా చెప్తున్నాను. ఇక్కడ స్టోన్ డెఫినెట్‌గా స్టిక్ చేసే సెండ్ చేస్తాను. అసలు డబల్ పెండెంట్ ఫుల్ సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్‌లో రిఫ్లెక్ట్ అవుతది. ఈ చైన్ మోడల్ కూడా చాలా హైలైట్ అండి.
మిగతాదంతా ఇట్లా లింక్స్ వచ్చేస్తుంది. విత్ లింక్స్ విత్ లాకెట్ అయితే 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంది. వితౌట్ లింక్స్ ఓన్లీ ఇక్కడ మనకి సైడ్ చైన్ నుంచి లాకెట్ వరకు అయితే 12 ఇంచెసే ఉంది. బట్ ఓన్లీ 150 రూపీస్ అండి. మీకు లాకెట్ ఒక్కటి తీసుకోవాలి అన్నా కూడా 100 రూపీస్ కాస్ట్ ఉంటుంది. విడిగా చైన్ లింక్స్ తీసుకోవాలి అన్నా కూడా ఎంత కాస్ట్ ఉంటుందో చూడండి. సో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. 150 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 12 అండి. 130 రూపీస్. ఇది 200 వర్త్ పీస్ అండి. మనం లాస్ట్ వీడియోస్లో క్లియరెన్స్ సేల్లో ఇది ఒక పీస్ ఉంటే చూపించాము. సో ఇంకొక పీస్ కనిపించింది. సో ఓన్లీ ఫర్ 130 రూపీస్ అండి. ఓన్లీ ఫర్ 130 రూపీస్. డెఫినెట్గా 200 కాస్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇట్లా గోల్డ్ బాల్ అండ్ క్రిస్టల్ వచ్చేస్తుంది. డాలర్ విత్ హ్యాంగింగ్ వచ్చేస్తుందండి. సో దట్ మీ గోల్డ్ పీస్ లానే ఉంటుంది. ఓన్లీ 130 ప్లస్ షిప్పింగ్. డాలర్ షైనింగ్ మాత్రం కొంచెం బ్రైట్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 13 అండి. సో 13లో ఈ 2 పీసెస్ వస్తుంది అనమాట. 5 లైన్స్ స్పినల్స్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్తో వస్తుంది. ఒకదానికి ఎక్కువ లింక్స్ ఉన్నాయి, ఒకదానికి వచ్చేటప్పటికి తక్కువ లింక్స్ ఉన్నాయి. సో ఈ 2 పీసెస్ కూడా కలిపి ఓన్లీ ఫర్ 260 రూపీస్ అండి. లెంత్ వైజ్ని ఇంకా క్లియర్గా చూపిస్తాను. షైనింగ్ చాలా 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 బాగుంది. జస్ట్ 2 or 3 లైన్స్ కాదండి, ఈచ్ 5 లైన్స్ వస్తుందన్నమాట. ఓన్లీ ఫర్ 260 రూపీస్. 2 పీసెస్ ఇంటూ ఐటమ్ నెంబర్ 13 అండి. ఓన్లీ 260 రూపీస్. 2 ఐటమ్స్ కలిపి కూడా ఐటమ్ నెంబర్ 13 అనమాట. ఈచ్ మాల డెఫినెట్గా మీకు 15 to 16 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి, లింక్స్ కాకుండా. ఓవరాల్గా వేసుకున్నా కూడా డెఫినెట్గా 16 ఇంచెస్ ఉంటుంది విత్ లింక్స్ అయినా సరే. చాలా బాగుంది. విత్ రీజనబుల్ ప్రైస్ అండి. విత్ రీజనబుల్ ప్రైస్. గ్రీను అండ్ మెరూన్. షైనింగ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 14 అండి. ఫుల్ పార్టీవేర్ చౌకర్ అండి. ఇది మాత్రం ఫుల్ ఆఫ్ పార్టీవేర్ చౌకరు. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. ఇయర్ రింగ్స్తో పాటుగా 600 అలా సేల్ జరిగిన పీస్ అండి ఇది. ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ చైన్ చూపిస్తున్నాను కదండి. సో సేమ్ టు సేమ్ చైన్తో కలిపి ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఇష్యూస్ అన్నీ క్లియర్గా వినండి, వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. నేను గోల్డ్ ఫినిషింగ్ అని చెప్తే మీరు వాయిస్ స్కిప్ చేసి మ్యాట్ ఫినిషింగ్గా ఇట్లాంటి ఐటమ్ రీచ్ అయిన తర్వాత ఇట్లాంటి క్వశ్చన్స్ అవి ఏమీ రేస్ చేయొద్దండి. దయచేసి వాయిస్ అయితే క్లియర్గా వినండి. ఒక 4 ప్లేస్లో మాత్రం కొంచెం స్టోన్ అయితే బ్లాక్ వచ్చింది. బట్ ఫుల్ పార్టీవేర్ పీస్ అండి. రియల్గా ఎంత ఆసం ఉందంటే అంత ఆసం ఉందన్నమాట. ఫుల్ పార్టీవేర్ పీస్ అండ్ బ్రాడ్ చౌకరు. అడల్ట్కి వస్తుంది. లింక్స్ వచ్చేటప్పటికి ఇలా వచ్చేస్తుంది, మీకు అంతా కటింగ్ లింక్స్ అయితే వచ్చేస్తుంది. బట్ ఆసం అంటే ఆసం పీస్ అండి. 299 అసలు ఇంపాసిబుల్ అండి ప్రైస్. సో చూడండి, ఇట్లా కొంచెం స్టోన్ ఏదైనా నల్లగా వస్తే అక్కడ చూపిస్తున్నాను కదా 2-3 చోట్ల, అట్లా కొంచెం ఒక 4 ప్లేసెస్లో అట్లా ఏమన్నా రిపీట్ అవ్వచ్చు. కానీ చాలా బాగుందండి. అది బాగా జూమ్లోనే కనిపిస్తుంది. వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్. 299 అండి. మీకు ఇట్లా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. లాస్ట్ వీడియోస్లో చూపించాను కదండి, టిక్కాస్ అనమాట. ఫుల్ సీజెడ్ స్టోన్ తోటి వస్తుంది. చాలా మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. అండ్ మనకి శ్రావణ మాసంలో ట్రెడిషనల్గా డ్రెస్ వేర్ చేస్తాం కదండి. సో దానికి కూడా చాలా 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 బాగుంటుంది. సో కావాలి అంటే పింక్ చేసేసేయండి. ఇది ఒక జస్ట్ ఒక 3 పీసెస్ ఆర్ 3 పీసెస్ 2 or 3 పీసెస్ అవైలబుల్ ఉంది. ఓన్లీ ఫర్ 89 రూపీస్ అండి. ఓన్లీ ఫర్ 89 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ చౌకర్ అండి. ఓన్లీ ఫర్ 70 రూపీస్. ఐటమ్ నెంబర్ 15. మనకి రామ గ్రీన్ వస్తుందండి. మీకు ఎలా కనిపిస్తుందో కానీ రామ గ్రీన్ వస్తుంది. చాలా బాగుంది. ఇవంతా కూడా ఫ్యాన్సీ రిలేటెడ్ క్రిస్టల్స్ వచ్చేస్తుంది మీకు. చాలా అంటే చాలా బాగుంది. బ్యూటిఫుల్ జాలీమాల. ఐటమ్ నెంబర్ 15. ఓన్లీ ఫర్ 70 ప్లస్ షిప్పింగ్. అండ్ నేనంతా న్యాచురల్ వీడియో కోసం బయట షూట్ చేస్తానండి. అన్ని రూమ్స్ బయట కానీ, లేదు అంటే మా కింద పోర్షన్కి వచ్చి షూట్ చేయడం కానీ అలా చేస్తూ ఉంటాను. సో దట్ మీకు ఏదన్నా కొంచెం ఆకులు అట్లా కనిపించిన, గాలి బాగా రావడం వల్ల అట్లా పేపర్స్ అవి ఎగిరిపోతున్నా అదే అనమాట రీజను. సో చాలా బాగుందండి పీస్ మాత్రం. ఓన్లీ ఫర్ 70 రూపీస్. ఇప్పుడు చూపించే పీస్ రీసెంట్గా చూపించిన పీసేనండి. మనం 450కి సేల్ చేసిన పీస్ అనమాట. చాలా అంటే చాలా మంచి పార్టీవేర్ లుక్ అండి. బట్ ఇది ఎందుకు ఒక 20 రూపీస్ లెస్తో పెట్టాను అంటే, ఇక్కడ మనకి పుషర్ బ్యాగ్స్ వస్తాయి కదండి. ఇయర్ రింగ్లో పుషర్ బ్యాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కొంచెం మైట్ ఇష్యూ అనమాట. ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో మీకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. ఇక్కడ కొంచెం బాగా షార్ప్ వచ్చింది, చూసారు కదా, ఇలా వచ్చిందండి.
సో కొంచెం కేర్ఫుల్గా మీరు యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమే క్లియర్గా చూపిస్తున్నాను. ఇట్లా కొంచెం షార్ప్గా వచ్చింది, అదిగోండి. సో దట్ ఆ 20 రూపీస్ లెస్ చేసేసాను. ఒక పుషర్ అయితే కొంచెం లైట్ బెండ్ ఉంది, బట్ అదేం ప్రాబ్లం కాదండి. సో కొంచెం షార్ప్గా వచ్చింది అన్నాను కదా, అది మాత్రం చూసి తీసుకోండి. ఓన్లీ ఫర్ 430 రూపీస్ అండి. అసలు ఎంత హెవీ పీసో చూడండి. ఓన్లీ ఫర్ 430 రూపీస్. 550, 600 జరిగే నెక్ సెట్స్ అండి ఇవన్నీ కూడా. ఆ రోజు కూడా చాలా బెస్ట్ ప్రైస్ అయితే పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనమే 260 అట్లా సేల్ చేసిన బుట్టలండి. 300, 350 ఉండేటటువంటి ఫుల్ సిజెడ్ స్టోన్తో ఉన్న బుట్టలు. ఇక్కడ ఇష్యూ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. ఏంటి అంటే ఇక్కడ చూడండి, గోల్డ్ ప్లేటెడ్ అనేది ఈ పైన స్టడ్లో ఒక డ్రాప్ లాగా పడింది. ఇక్కడ కొంచెం ఎక్కువ పడింది. సో అలాంటి ఏదన్నా ఇంకా ఉంటే ఉండిండొచ్చు, కొంచెం మైట్ ఇష్యూస్. అండ్ బ్యాక్ సైడ్ అంతా రబ్బర్ పుషర్స్ వచ్చేస్తుంది. బట్ ఏంటి అంటే ఫుల్ సీజెడ్ స్టోన్ తోటి ఫుల్ పార్టీ వేర్ లుక్ అయితే వస్తుందండి. కొంచెం ఇంత ఫుల్ స్టోన్ ఉంది కాబట్టి నేను ఏది ఉంది ఇష్యూ అనేది చెప్పలేను. బట్ ఏదైనా మైట్ రీచ్ అయినా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. బ్యాక్ సైడ్ చూడండి ఇలా వచ్చేసింది. మనకి స్టిక్ దగ్గర కొంచెం షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. సో ఆ ఇష్యూ అయితే ఉందండి. సో ప్రైస్ ఎంత అనేది క్లియర్గా చూపిస్తాను. మనమే 260 అలా సేల్ చేసింది. ఇది కూడా మీకు కాస్ట్ టు కాస్ట్ సేల్ కంటే తక్కువకే వచ్చేస్తుంది. సో ఫ్రంట్ అంతా కూడా చాలా మంచి పార్టీ వేర్ లుక్ వచ్చేసిందండి. సో బ్యాక్ సైడ్ మాత్రమే ఆ పుషర్ ఒకటి ప్రాబ్లం ఉంది, అంటే షేడ్ కొంచెం డిఫరెంట్ అయిందనమాట. అది జస్ట్ మొత్తం అంతా క్లియర్గా చూసి చూసి తీసుకోండి. ఇక్కడ చూడండి, కింద స్టోన్స్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది. కింద స్టోన్స్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అయింది ఇటు సైడ్ బుట్టకి. సో అలాంటి మైట్ ఇష్యూస్ అయితే ఉంది. మనమే 260కి సేల్ చేసింది. సో ఓవరాల్గా మీకు కాస్ట్ సేల్ కంటే తక్కువకే వచ్చేస్తుందండి. ఓన్లీ ఫర్ 199 రూపీస్. ఓన్లీ ఫర్ 199 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 350 అట్లా సేల్ చేసిన పీస్ అండి. ఫుల్ ఆఫ్ అన్కట్ లుక్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ పులిగోరు లాకెట్. మనకి ఇట్లా చూడండి, కృష్ణ ఐడల్ తోటి వచ్చేస్తుంది. మల్టీ స్టోన్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది. బిగ్ సైజ్ వస్తుందండి, స్మాల్ సైజ్ కాదు, మంచి బిగ్ సైజ్ వస్తుంది. ఓపెన్ కూడా ఎక్కువగా ఉంది. ఫిక్సెడ్ డీ హుక్ వస్తుంది అనుకుంటా. ఫిక్సెడ్ డీ హుక్ వచ్చేసింది. బట్ చాలా మంచి బిగ్ సైజ్ ఉందండి. స్టోన్ ఫిట్టింగ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్ పీస్ అండి. ఐటమ్ నెంబర్ 18 ఓన్లీ ఫర్ 260 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఐటమ్ నెంబర్ 18 ఓన్లీ ఫర్ 260 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇది వచ్చేటప్పటికి మ్యాట్ వస్తుందండి. ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 19 అండి. సో ఐటమ్ నెంబర్ 19 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. 180 రూపీస్ అండి. ఫుల్ సీజెడ్ స్టోన్తో ఉన్న డాలరు. బట్ ఇక్కడ ఒక స్టోన్ రిమూవ్ అయింది. సేమ్ సైజ్ మన దగ్గర లేదు. అండ్ ఆనెక్స్ బీడ్స్ వచ్చేస్తుంది. పింక్ స్పిన్నల్స్ వచ్చేస్తుంది. చాలా అంటే చాలా హైలైట్గా ఉంటుంది పీస్. ఓన్లీ ఫర్ 180 ప్లస్ షిప్పింగ్. 18 ఇంచెస్ అయితే షోర్గా ఉంటుంది. బిట్వీన్ 20 అయినా ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 20 అండి. ఓన్లీ ఫర్ 199 రూపీస్ అండి. ఎంత ఫుల్ స్టోన్ తోటి మినీ హారం లాగా ఉందో చూడండి. బట్ మ్యాక్స్ కిడ్స్కి చాలా బాగుంటుందండి. అడల్ట్ అయితే అండ్ కిడ్స్లో కూడా హెల్దీ నెక్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి. ఫుల్ ఆఫ్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. బట్ ఈ డాలర్లో కింద హ్యాంగింగ్ డాలర్లో మాత్రం కొన్ని స్టోన్స్ బ్లాక్ అయితే అయింది. బ్లాక్ షేడ్ అయితే అనిపిస్తుంది. బట్ అది లాంగ్ బై మాత్రమే అర్థం అవ్వదు. ఓన్లీ ఇన్ డెప్త్ జూమ్లో మాత్రమే అర్థమవుతుంది. ఐటమ్ నెంబర్ 20 ఓన్లీ ఫర్ 199 రూపీస్ అండి. డెఫినెట్గా హెవీ నెక్ ఉంటే కిడ్స్ అయినా అడల్ట్ అయినా సరే, హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లింక్స్ అయితే యాడ్ చేసేసుకోండి. సో ఇక్కడ మాత్రం కొంచెం మీకు అర్థమవుతుందో లేదో, స్టోన్స్ కొంచెం కింద హ్యాంగింగ్ డాలర్లో మాత్రం ఒక 3 స్టోన్స్ అట్లా కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేసింది. బట్ అదంతా క్లియర్గా అయితే ఏం అర్థం అవ్వట్లేదు బాగా జూమ్లో చూస్తేనే. అండ్ మీకు ఇక్కడ వరకు డాలర్ అంతా ఫిట్గానే ఉంటుంది. ఫిట్గా మీన్స్ ఇది ఒక డిజైన్ లాగా ఇక్కడ వరకు. అండ్ లెంత్ కూడా కొంచెం తక్కువగానే ఉంది చూడండి. కిడ్స్కి చాలా బాగుంటుంది.
మనం ఇది స్టార్టింగ్ సేల్ చేయడమే చాలా తక్కువకి సేల్ చేసామండి. ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫుల్ అన్‌కట్ స్టోన్‌తో ఒక డాలర్ వచ్చేస్తది. అప్ టు బిగ్ సైజ్‌లో డాలరు. ఇది రియల్‌గా చాలా షైనింగ్ ఉందండి. బట్ వీడియోలో ఎందుకని ఈ స్టోన్ షైనింగ్ తీసుకోవడం లేదు తెలియట్లేదు. బట్ మనమే 110కి సేల్ చేసిందండి. సీరియస్లీ ఆ రోజు 10 రూపీసే మనం యాడ్ చేసింది. ఎందుకంటే ఫుల్ అన్‌కట్ డాలర్ లాగా వచ్చేస్తదనమాట. మీడియం డాలర్ అయినా సరే చాలా బాగుంటుంది. ఇట్లా ఈ ఓపెన్‌లో వచ్చేస్తది మనకి. బ్యాక్ సైడ్ కానీ అట్లా ఏముండదు. ఓన్లీ ఫర్ 99 రూపీస్ అండి. ఐటమ్ నెంబర్ 21, 99 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా సింగిల్ పీసెసేనండి. మీకు 90% ఆఫ్ ద కలెక్షన్ డెఫినెట్గా కాస్ట్ టు కాస్ట్ సేల్ ఆర్ ఇంకా ఒక 10-20 రూపీస్కి పెట్టినవే ఉన్నాయి. అండ్ కొన్ని ప్రైజెస్ అయితే అసలు సీరియస్లీ గుర్తులేదు. ఆ పర్ల్ మాల తీసుకోండి, ఆ మెరూన్ కలర్ హారం తీసుకోండి, అవన్నీ కూడా మీకు చాలా అంటే చాలా తక్కువకే వచ్చేస్తున్నట్లండి కాస్ట్ టు కాస్ట్ సేల్ కంటే. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 22 అండి. ఓన్లీ ఫర్ 250 రూపీస్ అండి. ఐటమ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. రియల్గా సింపుల్ అండ్ సూపర్ లుక్ ఉంటుందండి. మొత్తం అంతా లీవ్స్ అన్ని గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. ఆ ఫ్లవర్స్ అన్ని ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది. సో ఐటమ్ నెంబర్ 22 ఓన్లీ ఫర్ 250 రూపీస్ అండి. ఇక్కడ ఒక మైట్ ఇష్యూ ఉంది, ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. సో ఐటమ్ నంబర్ 22 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. క్యూట్ ఇయర్ రింగ్స్ ఇచ్చేసారండి. బట్ ఇయర్ రింగ్స్లో చూడండి ఇక్కడ ఒక స్టోన్ కొంచెం డిఫరెంట్గా రిఫ్లెక్ట్ అవుతుంది. స్టడ్ పార్ట్లో బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. సెట్ అంతా కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. రీసెంట్గా ఈ సెట్ నేను 500 అబోవ్ కూడా సేల్ జరగడం చూసానండి. సో మనం ఎక్కడ ఏంటి అనేది మెన్షన్ చేయకూడదు. సో చాలా ఫ్లెక్సిబిలిటీ పీస్ చాలా బాగుంది. బట్ ఎక్కడన్నా వైట్ స్టోన్ కొంచెం డిఫరెంట్ రిఫ్లెక్షన్ ఉంటే ఉండిండొచ్చు. బ్యూటిఫుల్ పీస్ అండి. ఇందులో మల్టీ కూడా ఒక పీస్ అవైలబుల్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 23 అండి. ఎంత హైలైట్ పీస్ అంటే అంత హైలైట్ పీస్ అనమాట. సో ఇక్కడ హైలైట్ ఏంటి అంటే కింద హ్యాంగింగ్ కానీ డాలర్ కానీ చాలా బాగుందండి. గోల్డ్ పీస్ లాగా గోల్డ్ బాల్ అండ్ పింక్ క్రిస్టల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది. బట్ డాలర్లో కింద మాత్రం మనకి కొంచెం డార్క్ పాలిష్ లాగా అనిపిస్తుంది. బట్ అది మనకి మరీ అంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తప్ప అర్థం అవ్వదు. బట్ పీస్ చాలా బాగుందండి. 250 వర్త్ పీస్ అండి ఇది. ఓన్లీ ఫర్ 199 రూపీస్. ఐటమ్ నెంబర్ 23 ఇంకా క్లియర్గా చూపిస్తాను. కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. విత్ డాలర్ డెఫినెట్గా మీకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్. డాలర్ అయితే ఇలా వచ్చేస్తుంది ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి. ఇక్కడ చూడండి ఒక స్టోన్ మాత్రం బ్లాక్ షేడ్ వచ్చేసింది. కింద హ్యాంగింగ్ మాత్రం చాలా హైలైట్ ఉంది. ఇంకా హైలైట్ ఏంటి అంటే హాఫ్ బ్లాక్ బీడు, హాఫ్ గోల్డ్ బాల్స్, హాఫ్ ఇట్లా బ్లాక్ అండ్ గోల్డ్ బాల్ యాడెడ్గా చాలా అంటే చాలా బాగుంది పీస్. ఓవరాల్గా మీరు హుక్ చూసినా కూడా అర్థమైపోతుంది ఎంత ఎక్సలెంట్ పీస్ అనేది. 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే షూర్గా ఉంటుంది. ఓన్లీ ఫర్ 199 రూపీస్ అండి. మీకు డాలర్ కాస్ట్కి టోటల్ మాల్ వచ్చేస్తున్నట్లే. నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 24 అండి. బ్యూటిఫుల్ మినీ చోకర్ అనమాట. మ్యాక్స్ ఇది కూడా అంతేనండి. కిడ్స్ టు అడల్ట్స్ వరకు ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. హెల్దీ నెక్ ఉంటే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి. ఓన్లీ ఫర్ 199 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ నవరత్న డాలర్ అండి. మనకి గణేష్ ఐడల్ తోటి నవరత్న డాలర్ వస్తుంది. ఇవి కూడా అంతేనండి. మీకు 300 వరకు సేల్ జరిగే ఐటమ్ అనమాట. సింగిల్ పీస్ ఉంది. డిటాచబుల్ పెండెంట్ వస్తుంది. అప్ టు బిగ్ సైజ్ అండి. 2 బిగ్ సైజ్ లాకెట్ అయితే కాదు, 2 స్మాల్ సైజ్ డాలర్ అయితే కాదు. ఓన్లీ ఫర్ 229 ప్లస్ షిప్పింగ్. ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఇలా వచ్చేస్తుంది మనకు. అప్ టు బిగ్ సైజ్లో ఒక డాలర్ వచ్చేస్తుంది. ఇట్లా బ్యాక్ సైడ్ ఫిక్సెడ్ డీ హుక్ ఉంటుంది. ఓపెన్ కూడా కొంచెం బాగుంది. హైలైట్ ఏంటి అంటే నవరత్న స్టోన్ వచ్చేస్తుంది మనకి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది మనకి. నియర్లీ ఏడీ స్టోన్ లుక్లో ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. క్లియర్గా చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేస్తుంది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ పీస్. మీరు విడిగా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా 250 కాస్ట్ ఉంటుందండి. లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ 299 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 26. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి.
బట్ ఇక్కడ ఒక్క స్టోన్ రిమూవ్ అయిందండి, సేమ్ సైజ్ మన దగ్గర లేదు. సో ఇలానే సెండ్ చేసేస్తాను. సో కావాలి అంటే ప్లేస్ చేసేసేయండి. ఐటమ్ నెంబర్ 27 అండి, ఓన్లీ ఫర్ 180 రూపీస్. ఇది కూడా బ్యూటిఫుల్ కట్టు తీగ విత్ క్రిస్టల్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ మనకి తీగ కొంచెం ఎక్కువ వచ్చింది. బట్ లుక్ చాలా 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 బాగుంటుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. మనకి సింగిల్ లైనే 150కి జరుగుతున్న ఐటమ్స్ అండి. ఇవన్నీ కూడా కట్టు తీగ సింగిల్ లైన్ ఐటమ్ అంతా కూడా ఓన్లీ ఫర్ 180 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ రాణి హారం అండి. మెరూన్లో మనకి మొనాలిసా బీడ్స్ తోటి వస్తుంది. ఓన్లీ ఫర్ 320 రూపీస్ అండి. ఇది కూడా అంతే 400 ఆర్ 450 బిట్వీన్ పోతుండే ఐటమ్ అనమాట. ఇది బ్యూటిఫుల్ మెరూన్ వచ్చేస్తుంది. మెరూన్ కూడా ఏంటి అంటే కొంచెం బీడ్స్ లైట్ అండ్ థిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక మైట్ ఇష్యూ ఉంది ఇయర్ రింగ్స్లో, ఏంటి అనేది నేను క్లియర్గా వాయిస్ ఇస్తాను అండ్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అటు సైడ్ స్టడ్లో వచ్చేటప్పటికి పైన ఇక్కడ గ్రీన్ స్టోన్ వచ్చింది. బట్ ఇక్కడ గ్రీన్ స్టోన్ రాకుండా బ్లాక్ స్టోన్ లాగా వచ్చేసింది అనమాట. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉందండి. 2 లైన్స్ ఆఫ్ మొనాలిసా వచ్చేస్తుంది. ఫుల్ సీజర్ తోటి డబల్ పెండెంట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ ఫర్ 320 ప్లస్ షిప్పింగ్ అండి. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి క్యూట్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. బట్ ఇక్కడ గ్రీన్ రాకుండా వైట్ స్టోనే కొంచెం బ్లాక్ షేడ్ వచ్చిందనమాట. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. అండ్ 2 లైన్స్లో ఇట్లా బ్యూటిఫుల్ రాణి హారం వచ్చేస్తుంది. డెఫినెట్గా మీకు 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ విత్ లాకెట్ అయితే ఉంటుంది. 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ మినీ చోకర్ అండి. ఇది కూడా అంతే, మ్యాక్స్ కిడ్స్ బాగా యూజ్ అవుతుంది. అండ్ అడల్ట్ యూజ్ చేయాలి అంటే ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి. రియల్గా లుక్ చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఆఫ్ స్టోన్స్ రావడం వల్ల రియల్గా షైనింగ్ కానీ ఐటమ్ కానీ చాలా బాగుంది. వితౌట్ గాడ్ మోటివ్. కిడ్స్ అయినా ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకోండి. హెల్తీ నెక్ ఉంటే అడల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మోర్ లింక్స్ యాడ్ చేసేసుకొని ఐటమ్ నెంబర్ 29 130 ప్లస్ షిప్పింగ్. క్లియర్గా చూపిస్తాను. సో ఏదన్నా కొంచెం స్టోన్స్ కొంచెం లైట్ రిఫ్లెక్షన్ కానీ డిఫరెంట్ రిఫ్లెక్షన్ కానీ ఉన్నా కూడా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. నాను అంతా ఇలా వచ్చేస్తుంది. లెంత్ వైజ్ కొంచెం చిన్నగా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి ఐటమ్ నెంబర్ 30 అండి. ఐటమ్ నెంబర్ 30 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ ఫర్ 130 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇక్కడ వాయిస్ స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి, క్లియర్గా చూపిస్తాను మీకు. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. విత్ లాకెట్ డెఫినెట్గా 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. ఇక్కడ పాల్కి చుట్టిన తీగ కొంచెం లైట్ షేడ్ వచ్చేసింది. సో ఇట్లా లక్ష్మీ అమ్మవారు డాలర్ వచ్చేస్తుంది. కట్టు తీగకి చుట్టిన తీగ అంతా మీకు కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంటుంది. టూ బ్రైట్ లుక్ అయితే కాదు, కొంచెం బ్రైట్ లుక్ అయితే ఉంటుంది. పాల్కి చుట్టిన తీగ కూడా కొంచెం లైట్ షేడ్ అయితే వచ్చేసింది. సో ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఓన్లీ ఫర్ 130 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం అండి. ఇది మీకు మంచి లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది. అండ్ మీకు డాలర్ ఫినిషింగ్కి చైన్ ఫినిషింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇది చంద్రహారం చైన్ కాబట్టి చైన్ బ్రైట్ లుక్ ఉంటుంది. డాలర్ వచ్చేటప్పటికి ఫుల్ ఆఫ్ స్టోన్ రావడం వల్ల మీకు చైన్ కంటే డాలర్ లుక్ కొంచెం లైట్ అనిపిస్తుంది. బట్ రియల్గా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మనమే 350కి సేల్ చేసిన పీస్ అండి. ఎందుకు అంటే ఆ రోజే మనం చాలా అంటే చాలా లెస్ మార్జిన్తో పెట్టేశాము. యాక్చువల్లీ ఇది 450 అట్లా మూవ్ అవుతున్న ఐటమ్ అండి. ఎందుకంటే అరచేయి ఫుల్ఫిల్ ఉండేటటువంటి డాలర్ విత్ మనకి మువ్వల హ్యాంగింగ్ వచ్చేస్తుంది. 5 లైన్స్లో చంద్రహారం వస్తుంది. విత్ లాకెట్ డెఫినెట్గా 28 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. లెంత్ కూడా చాలా 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 హైలైట్. ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్. ఐటమ్ నెంబర్ 31 330 ప్లస్ షిప్పింగ్. ఇలా వచ్చేస్తుందండి. డాలరు ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి మువ్వల హ్యాంగింగ్తో వచ్చేస్తుంది. బట్ ఇక్కడ స్టోన్ కొంచెం లైట్ అండ్ థిక్గా మీకు డమ్ అయి ఉంటుంది స్టోన్ లోపలికి. చంద్రహారం చైన్ అనేది మంచిగా బ్రైట్ లుక్తో షైనింగ్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా 28 ఇంచెస్ విత్ లాకెట్ ఉంటుంది మీకు. చాలా 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 రీజనబుల్ ప్రైస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఓన్లీ 2 వితౌట్ చైన్ వితౌట్ నాను ఓన్లీ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. ప్రీమియం మ్యాట్ గోల్డ్ వస్తుంది, రెడ్ మ్యాట్ అయితే కాదు. ఓన్లీ ఫర్ 230 రూపీస్ అండి. ఓన్లీ ఫర్ 230 రూపీస్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి, ఇంకా క్లియర్గా చూపిస్తాను. మంచి ప్రీమియం మ్యాట్ గోల్డ్ వచ్చేస్తుందండి మీకు. పీస్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి ఇక్కడ మనం వేర్ చేసుకోవడానికి రింగ్స్ వస్తాయి.
అండ్ నిన్నటి వీడియోలో చూపించానండి, బ్యూటిఫుల్ స్టడ్స్ బిగ్ సైజ్ వస్తుందండి. అంటే చౌకి ఫుల్గా ఉంటుంది, ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది మీకు, విత్ బ్యూటిఫుల్ స్క్రూ బ్యాక్ అయితే వచ్చేస్తుంది. సో ఇది కూడా అప్ టు 4 ఆర్ 3 పీసెస్ అవైలబుల్ ఉంది. కావాలి అంటే పింక్ చేసేసేయండి. డెఫినెట్గా 200 కాస్ట్ ఉండే స్టడ్స్ అండి ఇవి, ఎందుకంటే బిగ్ సైజ్ వస్తుంది, ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది. రియల్గా చాలా అంటే చాలా బాగుంది ఈ ఐటమ్. సో ఇవి కూడా అవైలబుల్ ఉంది స్టాక్, కావాలి అంటే పింక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుందండి. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి బిగ్ పెండెంట్ వచ్చేస్తుంది, అప్ టు బిగ్ సైజ్, స్మాల్ సైజ్ అయితే కాదు, అప్ టు బిగ్ సైజ్ వస్తుంది. ఓన్లీ 3 పీసెస్ అవైలబుల్ ఉంది, 3 డిజైన్స్ ఓన్లీ అవైలబుల్ ఉంది. వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు. ఇందులో నుంచి ఏ పీస్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఐటమ్ నెంబర్ 33 ఓన్లీ ఫర్ ఈచ్ 139 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ నెంబర్ 33 ఓన్లీ ఫర్ ఈచ్ 139 ప్లస్ షిప్పింగ్. సో ఏ డాలర్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ తీసుకుంటానండి. దయచేసి టిక్ చేసి సెండ్ చేయకండి, ఎందుకంటే 200 కాస్ట్ ఉండేటటువంటి ఐటమ్ అండి ఇది. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది మీకు. డెఫినెట్గా 18 to 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. అండ్ లాస్ట్ వీడియోస్లో ఈ కాంబోస్ మనం నంబర్ ఆఫ్ సేల్ చేసామండి. ఓన్లీ ఫర్ 799కి సేల్ చేసాము. ఇట్లా మనకి లాంగ్ లెంత్ అన్నట్లు ఒక హారం వచ్చేస్తుంది, బట్ ఇది లెంత్ వైజ్డ్ మనకి 3/4 లాగా వస్తుంది నెక్ మెజర్ని బట్టి. అండ్ ఒక షార్ట్ కూడా వస్తుంది, ఇది కూడా అంతేనండి. నెక్ మెజర్ని బట్టి మనకి షార్ట్ మినీనా లేకపోతే షార్టా అన్నట్లు ఉంటుంది. అన్నీ కూడా ప్రీమియం మ్యాట్ గోల్డ్లోనే వచ్చేస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి షార్ట్ లెంత్. సో టిక్కా ఇయర్ రింగ్స్, టిక్కా అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తుంది. రఫ్లీ మనం ఈ షార్ట్ విత్ ఇయర్ రింగ్స్ విత్ టిక్కా ఈ సెట్ వరకు తీసుకోవాలి అన్నా కూడా మనకి 500 to 600 కాస్ట్ అయితే ఉంటుందండి. టోటల్ మనం 799కి సేల్ చేసింది, 799కి సేల్ చేసింది. బట్ ఇక్కడ ఏంటి అంటే డ్రాప్ అనేది కొద్దిగా పాలిష్, రా పాలిష్ లాగా, మొద్దు పాలిష్ లాగా పడింది. సో ఆ ఒక్క ఇష్యూ మాత్రమే ఉందండి. బ్యాక్ సైడ్ గోల్డ్ లింక్స్ కూడా వచ్చేస్తుంది మీకు, బ్యాక్ సైడ్ గోల్డ్ లింక్స్ కూడా వచ్చేస్తుంది. ఓన్లీ ఫర్ 770 రూపీస్ అండి. టోటల్ సెట్ ఓన్లీ ఫర్ 770 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇప్పుడు చూపించే ఐటమ్ మాత్రం మీకు డెఫినెట్గా 450 400 అబోవ్ వర్త్ ఉండే పీస్ అండి. ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. విత్ $25 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది, ఫుల్ సీజర్ విత్ గోల్డ్ ఫినిషింగ్లో డాలర్ వచ్చేస్తుంది. డబల్ పెండెంట్ అండి, కింద మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్తో హాఫ్ బుట్ట హ్యాంగ్ అవుతుంది. ఇంకా హైలైట్ ఏంటి అంటే 4 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది, 4 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. ఐటమ్ నెంబర్ 35309 ప్లస్ షిప్పింగ్ అండి. మీకు విత్ బ్యాక్ సైడ్ హుక్ దగ్గర నుంచి హ్యాంగింగ్ వరకు 25 ఇంచెస్ షోర్గా ఉంటుంది. ఓన్లీ ఫర్ 309 అండి. సో మీకు ఈవెన్ డాలర్ తీసుకోవాలి అన్న 350 కాస్ట్ ఉంటుందండి. సో మీరు డాలర్ పై చేస్తే బ్లాక్ బీడ్ ఫ్రీ అన్నట్లే. సో అంతకంటే తక్కువ ప్రైస్కే వచ్చేస్తుంది, ఓన్లీ ఫర్ 309 ప్లస్ షిప్పింగ్. చూడండి ఎంత పెద్ద డాలర్ వచ్చిందో, అరచేయి ఫుల్ఫిల్ అయ్యేంత డాలర్ వచ్చేసింది. పైన ఫ్లవర్ దగ్గర ఒక గోల్డ్ ప్లేటెడ్ దాని మీద డ్రాప్ పడింది. సో కింద హాఫ్ బుటాస్ అండి ఇవి, ఫుల్ బుటాస్ అయితే కాదు, హాఫ్ బుటాస్ వస్తుంది. బట్ డాలరే చూడండి ఎంత బిగ్ సైజ్ డాలర్. ఇట్లా 4 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. బట్ పట్టుకుంటే మాత్రం అనీవెన్ అయితే ఉందండి లైన్స్. సో అది వాయిస్ స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి. లైన్స్ అనేది అనీవెన్ ఉంది. మీరు వేర్ చేస్తే మాత్రం మ్యాక్స్ ఆ ఫీల్ ఉండదు, ఎందుకంటే ఇట్లా కింద పెట్టినప్పుడు అట్లా ఏం తెలియట్లేదు ఎక్కువగా. 4 లైన్స్లో బ్లాక్ బీడ్ వచ్చేస్తుంది. ఇట్లా చూడండి 2 రింగ్స్ ద్వారా అటాచ్ చేసి ఇచ్చారు, 2 రింగ్స్ లాగా అటాచ్ చేసి ఇచ్చారు. అది కూడా క్లియర్గా చెప్తున్నాను. వాయిస్ అయితే స్కిప్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకొని మీరు మళ్ళీ డౌట్స్ అయితే అడగొద్దండి, ఇలా ఉంది అని. క్లియర్గా చెప్తున్నాను, 2 రింగ్స్ లాగా అటాచ్ చేసేసారు. సో మీరు ఇది బ్లాక్ బీడ్ వద్దు అనుకున్నా కూడా ఒక 2 రింగ్స్ రిమూవ్ చేసేసి 2 లైన్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. నిండుగా ఉండాలి అంటే 4 లైన్స్ ఉంచుకోవచ్చు. అండ్ బ్లాక్ బీడ్కే వద్దు అనుకున్నా కూడా ఇటు సైడ్ రింగ్స్ ఉంది కాబట్టి రిమూవ్ చేసేసి ఇంకా దేనికైనా యూస్ చేసేసుకోవచ్చు. ఈవెన్ డాలర్ అయినా 350 కాస్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 36 అండి. సో ఐటమ్ నెంబర్ 36 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ సెండ్ చేసేసేయండి. స్టార్టింగ్లో 400 అలా జరిగిన మినీ చోకర్ అండి ఇది. ఎందుకు ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను మీకు, ఐటమ్ నెంబర్ 36 ఓన్లీ ఫర్ 199 ప్లస్ షిప్పింగ్. సో ఇష్యూస్ అయితే ఉందండి, మ్యాక్సిమం అదైతే ఫిక్స్ అవ్వండి. ఏదన్నా మైట్ ఇష్యూస్ వచ్చినా కూడా పర్లేదు అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఫుల్ ఆఫ్ స్టోన్ వస్తుందండి,
ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేస్తుంది, బ్రాడ్ చోకర్ వస్తుంది. చూడండి ఫ్లవర్లోనే ఎన్ని స్టోన్స్ వచ్చిందో చూడండి. ఫుల్ ఆఫ్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. కంటే లాగా ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ ఏమి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఏమి ఉండదండి దీనికి. కింద మొత్తం ఇట్లా మీకు పాల్ హ్యాంగింగ్ వచ్చేసింది. పాల్కు చుట్టిన తీగ కొంచెం షేడ్ అవుట్ అయితే అయి ఉండొచ్చు. ఇక్కడ సైడ్ రింగ్స్ ఇచ్చారు కదండి పెండెంట్కి, అది కూడా షేడ్ అవుట్ అయింది. నాను దగ్గర రింగ్ ఉంది చూసారా, అది మీకు క్లియర్ అని అనుకుంటున్నాను. సో మినీ లెంత్ వచ్చేస్తుంది, కిడ్స్కి బాగుంటుంది. యాజ్ యూజువల్గా హెల్దీ రింగ్ ఉంటే కిడ్స్ అయినా అడల్ట్స్ అయినా ఎక్స్ట్రా లింక్స్ యాడ్ చేసుకుంది. జస్ట్ 199 అండి. ఎంత ఫుల్ ఆఫ్ స్టోన్ అండ్ డిజైన్ ఎంత బాగుందో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ 950 రూపీస్ అండి. 1200 అలా మూవ్ అయ్యేటటువంటి పీస్ అనమాట ఇది. క్లియర్గా చూపిస్తాను. ఫుల్ స్టోన్ తోటి, ఫుల్ సీజర్ తోటి లాంగ్ హారం వచ్చేస్తుందండి. చాన్బాలి టైప్లో లాంగ్ హారము విత్ బ్యూటిఫుల్ మైక్రోప్లేటెడ్ లింక్స్ విత్ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ వస్తుంది. ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ ఫర్ 950 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ ఫర్ 950 ప్లస్ షిప్పింగ్ విత్ బ్యాక్ చైన్. యాజ్ యూజువల్గా మనం ఇచ్చే చైన్ కాస్ట్ డెఫినెట్గా 50 రూపీస్ ఉంటుంది. దట్టు మనం చైన్కి అటాచ్ చేసి సెండ్ చేస్తాము. ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చేస్తుందండి. ఫుల్ ఆఫ్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది చూడండి. ఆల్మోస్ట్ 3 to 4 ఫింగర్స్ ఫుల్ఫిల్గా ఉంది. 3 to 4 ఫింగర్స్ ఫుల్గా ఉంది. ఫుల్ సీజెడ్ స్టోన్తో అయితే వచ్చేస్తుంది. మనం ఈవెన్ విడిగా ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా డెఫినెట్గా ఒక 400 కాస్ట్ అయితే ఉంటుంది. కింద మనకి హాఫ్ బుట్ట హ్యాంగ్ వచ్చేసింది. బుట్ట కూడా ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసిందండి. చాంద్బాలి లోపల హాఫ్ బుట్ట ఉంది, కింద హాఫ్ బుట్ట ఉంది. ఫుల్ ఆఫ్ స్టోన్స్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ అంతా ఇలా వచ్చేస్తుంది. అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ చూడండి పెండెంట్ అరచేయి ఫుల్ఫిల్గా ఉంది. ఫుల్ ఆఫ్ స్టోన్ అయితే వచ్చేసింది. డిజైన్ మొత్తం ఇలా కంటిన్యూ అవుతుంది. హారం మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్ అండి. చాలా అంటే చాలా హెవీ పీస్. మీకు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కూడా 1200 వరకు జరిగే సెట్ అండి ఇది. 1200 వరకు ఉండే లాంగ్ హారము. వితౌట్ లింక్స్ డెఫినెట్గా మీకు 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుందండి. వితౌట్ లింక్స్ డెఫినెట్గా. ఇంకా లింక్స్ అటాచ్ చేసేటప్పటికి ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. 3 to 4 ఇంచెస్ మనకి ఓవరాల్గా చాలా బాగుంటుందండి. విత్ వెరీ 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 లెస్ ప్రైస్ అండి. బ్యాక్ సైడ్ చైన్తో ఈ ప్రైస్ అంటే ఇంకా మీరు ఏ మాత్రం ఆలోచించవద్దు. ఓన్లీ ఫర్ 950 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ ఫర్ 950 ప్లస్ షిప్పింగ్. అండ్ లాస్ట్ వీడియోస్లో 999కి సేల్ చేయాల్సినటువంటి అండ్ మ్యాక్స్ 1000 వరకు మూవ్ అవుతున్నటువంటి ఒక ఐటమ్ గ్రీన్ బీడ్స్తో చూపించానండి. సో రెడ్ బీడ్స్తో రీస్టాక్ అయింది, ఒకసారి చూపిస్తాను. ఓన్లీ ఫర్ 799 అండి. బ్యూటిఫుల్ విక్టోరియన్ డాలర్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ విక్టోరియన్ డాలర్ విత్ ఇయర్ రింగ్స్ విత్ బ్యూటిఫుల్ పాల్మాలా వచ్చేస్తుంది. ఓవరాల్గా లెంత్ ఎంత ఉంది అనేది ఇంకొకసారి క్లియర్గా చూపిస్తాను. ఓన్లీ ఫర్ 799 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ బ్యూటిఫుల్ విక్టోరియన్ ఇయర్ రింగ్స్ విత్ అన్కట్ రిలేటెడ్ వచ్చేస్తుంది. కింద మొత్తం మనకి ఆనెక్స్ విత్ పాల్ తోటి హ్యాంగింగ్ ఇచ్చేసారు. గ్రీన్ కలర్ పీసెస్ అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో ఇట్లా మెరూన్ రెడ్ లాగా రిలేటెడ్గా మనకి ఈ బీడ్స్ తోటి సేమ్ డాలర్ సేమ్ బీడ్స్ మనకి కలర్ మారుతుంది, సేమ్ డిజైన్. మీకు ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే విడిగా ఒక బ్యాక్ సైడ్ చైన్ అనేది బై చేసి అటాచ్ చేయించుకోండి. పెండెంట్ కూడా మనకి అప్ టు బిగ్ సైజ్ పెండెంట్ వస్తుంది. ఇది కూడా చాంద్బాలి రిలేటెడ్. బ్యాక్ సైడ్ ఇట్లా డీ హుక్ ఉంటుంది. మొత్తం అంతా ఇట్లా చూడండి ఎన్ని లైన్స్ ఆఫ్ బీడ్స్ వచ్చేసిందో. ఓవరాల్గా మనకి 4, 5, 12 అండి. ఈచ్ సైడ్ 12 బీడ్స్ లైన్స్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి. ఓన్లీ ఫర్ 799 విత్ ఇయర్ రింగ్స్. అండ్ ఇప్పుడు చూపించే రాణి హారం కూడా నేను చూపించే ప్రైస్ కంటే మీకు 200 అబోవ్ కాస్ట్ అయితే ఉంటుందండి. ఓన్లీ ఫర్ 599. సో ఇంకా క్లియర్గా చూపిస్తాను. లెంత్ వైజ్ ఎంత ఉంది ఏంటి అనేది క్లియర్గా చూపిస్తాను. వాయిస్ స్కిప్ చేయకండి, ఇష్యూ అయితే ఉంది, ఏంటి అనేది చూపిస్తాను. బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. చాంద్బాలి మోడల్లో బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే చూడండి ఈ సైడ్ ఇయర్ రింగ్లో ఒక 4 స్టోన్స్ అయితే బ్లాక్ షేడ్ వచ్చేసింది. 4 స్టోన్స్ అయితే బ్లాక్ షేడ్ వచ్చేసింది. మనకి ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా 300 కాస్ట్ ఉంటుంది. అండ్ బిగ్ సైజ్ ఆఫ్ డాలర్ అండి.
వితౌట్ బీడ్స్ మీరు డాలర్ అండ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా 600 అబవ్ కాస్ట్ ఉంటుంది. డబల్ పెండెంట్ ఫుల్ ఆఫ్ సీజెడ్ స్టోన్ తోటి డబల్ పెండెంట్ వస్తుంది. అరచేయికి ఫుల్ఫిల్ అయిపోయింది, అసలు దాటిపోయింది చూడండి. విత్ ఇయర్ రింగ్స్లో మాత్రం ఒక 4 అట్లా స్టోన్స్ బ్లాక్ షేడ్ వచ్చేసింది. అండ్ పెండెంట్లో మేబీ ఏదన్నా ఉంటే 1, 2 ఏమన్నా ఉండొచ్చు, మ్యాక్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ఈచ్ సైడ్ 6 లైన్స్ ఆఫ్ స్పినల్స్ వస్తుందండి. ఈ ఈచ్ సైడ్ 6 లైన్స్ ఆఫ్ స్పినల్స్ వచ్చేస్తుంది. ఎంత హెవీ రాణి హారం, ఓన్లీ ఫర్ 599 ప్లస్ షిప్పింగ్ అండి. లెంత్ ఎంత ఉంది అనేది క్లియర్గా చూపిస్తాను. మీకు 25 ఇంచెస్ అయితే షోర్గా ఉంటుందండి. ఇంకా లెంత్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే విడిగా బ్యాక్ సైడ్ చైన్ తీసుకొని అటాచ్ చేసుకోండి. మెరూన్ కలర్ వస్తుంది. ఈచ్ లైన్ మనం జస్ట్ ఈ స్పినల్స్ ఈచ్ లైన్ 100 వేసుకున్నా కూడా మీకు ఓవరాల్గా టోటల్ రాణి హారం ఎంత లెస్ ప్రైస్కి వస్తుందో చూడండి. మెరూన్ ఒకటి చూపించాను కదండి, గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉంది, పింక్ ఒకటి అవైలబుల్ ఉంది. ఓవరాల్గా 3 పీసెస్, ఈచ్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది. ఇందులో కూడా మేబీ ఏదైనా 1, 2 స్టోన్స్ కొంచెం డిఫరెంట్ రిఫ్లెక్షన్ కానీ, స్టోన్ మీద గోల్డ్ ప్లేటెడ్ స్టిక్ అవ్వడం కానీ అట్లా ఏమన్నా ఉంటే ఉండిండొచ్చండి. ఓవరాల్గా 25 ఇంచెస్ విత్ లాకెట్ ఉంటుంది. మెరూన్ ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ ఒకటి, ఈచ్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంది. సో కావాలి అంటే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి. ఓన్లీ 599 అండి, ఓన్లీ 599. ఏదన్నా మాల ఇలా పట్టుకున్నప్పుడు ఈ మూడిట్లో ఏదైనా అన్ఈవెన్ అయినా ఉండిండొచ్చు. సో అట్లా రీచ్ అయినా కూడా పర్లేదు అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. రియల్గా ఐటమ్ రీచ్ అయితే మాత్రం ఫుల్ సాటిస్ఫై అవుతారండి విత్ ప్రైజ్. మీరు ప్రైస్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, ఇక్కడ కొంచెం డార్క్ గ్రీన్ ఇచ్చేసారు, ఇక్కడ డార్క్ గ్రీన్ వచ్చింది, ఇక్కడ లైట్ గ్రీన్ వచ్చింది. సో క్లియర్గా చూస్తే మాత్రమే ఏదైనా ఇష్యూస్ ఉంటే అర్థమవుతుంది. బట్ ఏదైనా నేను చెప్పని ఇష్యూస్ కూడా ఏదైనా రీచ్ అయినా పర్లేదు అంటే ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. ఓన్లీ ఫర్ 599 ప్లస్ షిప్పింగ్. మెరూన్ ఒక పీసు, గ్రీన్ ఒక పీసు, పింక్ ఒక పీసు అవైలబుల్ ఉంది. అండ్ లాస్ట్ వీడియోలో నక్షి లాంగ్ హారం చూపించానండి, నక్షి లాంగ్ హారం చూపించాను. సో ఇది కావాలి అన్నా కూడా పింక్ చేసేసేయండి. ఆ లాస్ట్ వీడియోలో చూపించిన ప్రైస్ కంటే లెస్ ప్రైస్కి పెట్టేస్తాను. ఎందుకంటే ఒక చోట మోనాలిసా బీడ్ అనేది రిమూవ్ అయింది. మ్యాక్స్ ఆ బీడ్ మనం చుట్టేసేయచ్చు. సో కావాలి అంటే పింక్ చేయండి, క్లియర్ పిక్ షేర్ చేస్తాను, లేదంటే లాస్ట్ లింక్లో క్లియర్గా చూపించాను చూడండి. సో ఓవరాల్గా వీడియో మొత్తం త్రూ అవుట్ ఎండ్ వరకు చాలా జూమ్లో క్లియర్గా చూపించానండి. అన్నీ కూడా సింగిల్ ఐటమ్స్. ఫాస్ట్గా అవైలబిలిటీ చెక్ చేయించుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసేయండి. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి హెల్త్ ఇష్యూ వల్ల వీడియో చేయలేదు. సో చాలామంది హెల్త్ ఫస్ట్ ఇంపార్టెంట్ అని చాలామంది మెసేజెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మ్యాక్స్ నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా సిల్వర్ రాకీస్ అయితే వచ్చేస్తుంది. అండ్ కిడ్స్కి కొంచెం లైటింగ్ వాచెస్ ఆర్ కిడ్స్ రాఖీ అప్పుడు వేర్ చేయడానికి యూజ్ అయ్యే ఇమోజెస్ తోటి పీసెస్ కూడా స్టాక్ వస్తుందండి. సో ఎవరు కూడా ఎక్కడ రాఖీస్ తీసుకోకండి, మన దగ్గర స్టాక్ రీస్టాక్ అయిపోతుంది. సిల్వర్ అంతా కూడా మ్యాక్సిమం బయట 150 వరకు జరుగుతుందండి. సో మన దగ్గర మ్యాక్సిమం 100 లోపే వచ్చేస్తుంది. సో ప్లీజ్ వెయిట్ చేయండి. నెక్స్ట్ మ్యాక్స్ మండే వీడియో డెఫినెట్గా అప్లోడ్ చేసేస్తాను, రాఖీస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. థ్యాంక్ యూ ఆల్.